మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో మనం ఎప్పుడు కూడా 3 లూప్స్ ఎందుకు తీసుకుంటాము, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అనుకుంటున్నారా? ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తాను, క్లియర్గా అర్థం కావాలంటే ఫుల్ వీడియో చూడండి. ఈ వీడియో యొక్క కిందే ఫుల్ వీడియో లింక్ ఇస్తాను. ఫస్ట్ లూప్ వచ్చేసరికి ఈ త్రీ లైన్స్ ప్రింట్ అవడానికి యూజ్ అవుతుందండి. ఈ ఇటరేషన్ అంటే ఒక్కొక్క ఇటరేషన్ ఐ వాల్యూ యొక్క అంటే ఈ ఫస్ట్ లూప్ యొక్క ఒక్కొక్క ఇటరేషన్ ఒక్కొక్క లైన్ని సూచిస్తుంది. ఈ ఇటరేషన్ అయిపోయిన ప్రతిసారి కూడా మనం న్యూ లైన్కి వెళ్ళేటట్టుగా మనం స్టేట్మెంట్ రాసుకుంటాము. న్యూ లైన్ అంటే ఇప్పుడు ఈ లూప్ యొక్క ఒక్కొక్క ఇటరేషన్ జరిగేటప్పుడు కూడా మళ్ళీ మనకి ఈ బి యొక్క కాలం వాల్యూ చూస్తే కనుక మీకు ఇక్కడ ఉన్నంత వరకు ఒక వాల్యూ ఉంది, మళ్ళీ ట్యాప్ స్పేస్ ప్రింట్ అయ్యి మళ్ళీ ఆ వాల్యూ అనేది మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యింది. ఓకే, ఇక్కడ కూడా అంటే ఈ ఒక లైన్ లో కూడా మళ్ళీ ఇటరేషన్ జరిగింది. అంటే ఈ లైన్ లోపల కూడా మళ్ళీ ఇటరేషన్ చూపించాలంటే మళ్ళీ ఈ లైన్ వచ్చే ఇటరేషన్ లో మళ్ళీ ఇంకొక లూప్ రాయాల్సి ఉంటుంది. మళ్ళీ ఈ బి యొక్క ఒక్కొక్క ఇటరేషన్ ఈ ఒక్కొక్క పార్ట్ ని ఇండికేట్ చేస్తుంది అనమాట. మళ్ళీ బి యొక్క ఇటరేషన్లో మళ్ళీ ఏమైనా ఇటరేషన్స్ జరుగుతున్నాయి చూడండి. ఏ యొక్క కాలం వాల్యూ బి యొక్క రో వాల్యూ ఒకసారి సేమ్గా ఉంది, మళ్ళీ ఈ మల్టిప్లికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది చూడండి. మళ్ళీ మల్టిప్లికేషన్ అయిన తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది. అంటే బి యొక్క ఒక్కొక్క ఇటరేషన్లో కూడా మళ్ళీ ఇంకొకసారి ఇటరేషన్స్ జరగాల్సి వస్తుంది. అంటే బి యొక్క ప్రతి ఇటరేషన్లో కూడా మళ్ళీ ఇంకొక ఇటరేషన్ జరగాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం ఇటరేషన్ ఈ విధంగా మనం